వెల్కమ్ బ్యాక్. ఈ రెండు రాష్ట్రాల్లోనే కాదు, మోడీ విజయం సాధిస్తే దాని ప్రభావం దేశవ్యాప్తంగా ఎలా పడుతుంది? అసలు మోడీ కేవలం ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా అవినీతి రహిత పాలనకు ఎలా చెక్ చెప్పబోతున్నారు? అడ్మినిస్ట్రేషన్ లో గత పాలకుల తప్పిదాలకు చరమగీతం పాడి క్లీన్ పాలిటిక్స్ కు ఎలా తెర తీయబోతున్నారు? మోడీ అమలు చేస్తున్న ఆ సీక్రెట్ ఆపరేషన్ ఏంటి? మోడీ అంటే ఏమిటో గుజరాత్తో చూశారు. 4 నెలలుగా కేంద్రంలో చూస్తూనే ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడు మోడీ మాత్రం కొత్తగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. అందుకే అతను మోడీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సాగిన మోడీ ఊచకోతకు 13 దశాబ్దాల చరిత్రలో లేనంత ఘోర పరాభవాన్ని కాంగ్రెస్ చవిచూసింది. కానీ మధ్యలో వచ్చిన ఉప ఎన్నికలు మోడీ హవాను దెబ్బకొట్టాలని ప్రయత్నించాయి. అక్కడక్కడ చేజారిన సీట్లను చూసి కాంగ్రెస్ విర్రవీగింది. కానీ దాన్ని సవాల్గా తీసుకున్న మోడీ మరోసారి తన బ్రహ్మాస్త్రం అమిత్ షాను ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మీద ప్రయోగించారు. ఎన్నికల ప్రచారంలో కీలరికి వాత పెట్టడంలో నేర్పరి అయిన అమిత్ షా మహారాష్ట్ర, హర్యానాల్లో అదేవిధంగా దూసుకుపోయారు. దాని ఫలితం కొన్ని గంటల్లో ప్రపంచానికి మరోసారి తెలియబోతోంది. ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానాల్లో మోడీ సర్కారును అందుకునేలా పాలించగలిగే నాయకుడు ఎవరా అని అప్పుడే చర్చలు కూడా మొదలైపోయాయి. కానీ ఇక్కడతో కథ అయిపోలేదు. దశాబ్దాల తర్వాత మహారాష్ట్ర, హర్యానాల్లో కాంగ్రెస్ కంచుకోటల్ని కూల్చిన ఘనత మోడీకే దక్కుతుంది. అంటే రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా మోడీ ఊచకోత మొదలైనట్లే అని తేలిపోబోతోంది. సార్వత్రిక ఎన్నికల పరీక్షను సునాయాసంగా నెగ్గిన మోడీ ఈ రెండు రాష్ట్రాల పరీక్షను కూడా ఈజీగానే నెగ్గేయబోతున్నారు. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖరారైపోయింది. ఈ స్ఫూర్తితో ఇకపై మిగిలిన రాష్ట్రాల్లో కూడా మోడీ ప్రభావం ఎంతలా ఉండబోతోందో ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల ముందు నో అంటూ మోడీని దుమ్మెత్తిపోసిన శివసేన ఇప్పుడు మళ్లీ స్నేహాస్తం కోసం పాకులాడుతోంది. ఇదే మోడీ సత్తాకు నిజమైన ఉదాహరణ. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ విజయం అక్షరాల మోడీ విజయమే. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి ఒక విజయం ఉంది చూసారా, అదే ఒక రికార్డు స్థాయిలో వచ్చినటువంటి విజయం. అలాంటి దాన్ని మళ్ళీ ఎండార్స్మెంట్ లాగా స్టాంప్ వేసి ప్రజలందరూ ఈ విజయం ఏదో ఫ్లూక్గా వచ్చింది కాదు, కష్టపడితే వచ్చింది, మోడీని నమ్ముకొని జనం వేసిన ఓట్లు అని చెప్పి నమ్మటానికి వీలైనటువంటి విజయం. హర్యానా, మహారాష్ట్రలో కనుక ఎగ్జిట్ పోల్స్లో వచ్చినటువంటి ఫలితాలే కనుక రేపు వెలువడితే ఖచ్చితంగా ఇది మోడీ గారి సొంత విజయం, ఆయన సొంతంగా ఆయన ఖాతాలో వేసుకోవాల్సిన విజయం కదని మనం అనుకోవాలి. ఇలా అన్నింటా దూసుకుపోతున్న మోడీ ఆ దూకుడును పాలనలో కూడా చూపిస్తున్నారు. ప్రపంచ దేశాల్ని ఆకర్షించడంలో మరే ప్రధాని సక్సెస్ కానంతగా సూపర్ సక్సెస్ అయిన మోడీ త్వరలోనే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపించి దాయాది దేశాన్ని దారికి తెస్తాడన్న ఆశాభావం ప్రజల్లో ఉంది. ఇప్పటికే ఒకసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. తాజాగా త్రివిధ దళాలతో సుదీర్ఘంగా సమావేశం జరిపి పకడ్బందీ వ్యూహాన్ని రూపొందించుకున్నారు. కాశ్మీర్ సమస్యను కొలికి తెస్తే ఇక నేను అనుకోవటం ఏంటంటే మోడీకి ఇక ఇప్పట్లో తిరుగుండదండి. అది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో మన భారతదేశ విభజన జరిగినప్పటి నుంచి సెలవేస్తూ వస్తున్నటువంటి సమస్య. దానికి కనుక మోడీ గారు పరిష్కారం చూపెట్టగలిగితే, ప్రయత్నం చేస్తుండొచ్చు, చేయగలిగితే ఒక శాశ్వత పరిష్కారం కనుక కాశ్మీర్ సమస్య లేకుండా చేయగలిగితే మన దేశం మీద బోలెనంత భారం తగ్గిపోయినట్టే మనం అనుకోవాలి. అదే ఇప్పుడు మనకు బోన్ ఆఫ్ కండిషన్. మనమే డబ్బు ఏది రక్షణ వ్యయం అంతా కూడా ఎందుకు పెడతామని చెప్పండి, అదే డబ్బులు ఉంటే బోలెనంత పనులు చేసుకోవచ్చు కదా. స్వచ్ఛ భారత్ పేరుతో దేశంలో చెత్తను ఏరేసే ఓ మహాయజ్ఞాన్ని ప్రారంభించిన మోడీ ఇప్పుడు అదే జోరుతో రాజకీయాల్లో కూడా పేరుకుపోయిన పైరవి చెత్తను కూడా సంపూర్ణంగా ప్రక్షాళన చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. బహిరంగంగా చీపురు పట్టి దేశంలో చెత్తను ఊడ్చేస్తున్న మోడీ రాజకీయాలకు పట్టిన కుళ్ళును మాత్రం చాలా కామ్గా, సీక్రెట్గా వదలగొడుతున్నారు. దశాబ్దాలుగా రాజకీయ పైరవీలకు అడ్డాగా మారిపోయిన ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ను ఇప్పుడు క్లీన్ చేయబోతున్నారు. పైరవీ రహిత హస్తిన కోసం సీక్రెట్గా ముందుకెళ్తున్నారు. తాను ఖచ్చితంగా ప్రధాని అవుతానని ఏడాది ముందు నుంచే కాన్ఫిడెంట్గా ఉన్న మోడీ వ్యవస్థను ఎలా నడిపించాలన్న అంశంపై అప్పటి నుంచే ఓ పకడ్బందీ వ్యూహంతో ముందుకొచ్చారు. ఆ దారిలోనే ఇప్పుడు అడుగులేస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా సగం విజయం కూడా సాధించేశారనే చెప్పాలి. అంటే మోడీ ఒకటే ఆలోచనలో ఉన్నాడు. ఈ దేశాన్ని బాగు చేయడానికి కేవలం వేదికల మీద నుంచి ఒక ఉపన్యాసం ఇస్తేనో, లేకపోతే చట్టసభల్లో మాట్లాడితేనో ఈ దేశం బాగుపడదు. ఎవరినైతే ప్రజలు నమ్మి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నారో వాళ్ళు రాజధానిలో కానీ లేకపోతే మిగిలిన పారిశ్రామిక వ్యవస్థల్లో కూర్చొని పైరవీలు చేయకుండా ఏ ప్రజలైతే వాళ్ళని ఎన్నుకున్నారో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు పని చేయండి అని చెప్పని చాలా
చాలా మంచి, చాలా ఒక విలువైన సందేశం ఇచ్చారు ఆయన. మోడీ ఆపరేషన్ దెబ్బకు ఇప్పుడు మంత్రుల దగ్గర నో పైరవి అన్నట్లుగా మారిపోయింది హస్తిన. ఇక మోడీ పేరు చెబితే మాజీలంతా గజగజ వడికిపోతున్నారట. ఇక తాజా ఎంపీలైతే కనీసం పిఎంఓ ఆఫీస్ వైపు కూడా చూడడానికి భయపడుతున్నారట. తాజాగా మోడీ తీసుకున్న ఓ నిర్ణయం మన ఎంపీలందరిలోనూ మార్పు తెస్తోందట. తానొక్కడినే అవినీతి రహితంగా ఉండటం కాదు, ఢిల్లీని పైరవీ రహిత రాజధానిగా, దేశాన్నే అవినీతి రహిత భారత్గా తీర్చిదిద్దే ప్రయత్నంలో మోడీ మాత్రం ఎవ్వరి మాట వినని సీతయ్యలా దూసుకుపోతున్నారు.